నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమల రూపొందిస్తున్న చిత్రం కుబేరా. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి అయింది. సోమవారం నుంచి హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది. దీనికోసం ఆదివారం ధనుష్ హైదరాబాద్ చేరుకున్నాడు. తనతో పాటు ఈ షెడ్యూల్లో ముఖ్య పాత్రధారులంతా జాయిన్ కానున్నారు. ఇప్పటికే సినిమాలోని 4 ప్రధాన పాత్రల్ని పరిచయం చేయడంతో పాటు విడుదల చేసిన గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ సినిమాపై అంచనాలని పెంచాయి. ఇందులో ధనుష్ బిచ్చగాడి గెటప్ లో కనిపిస్తున్నారు. తను ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనేది ఆసక్తికరంగా ఉండనుందని మేకర్స్ చెప్పారు. ఇక నాగార్జున ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలోని 4 ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటు గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు. ఈ చిత్రం విడుదలకి 45 రోజులు మాత్రమే ఉందంటూ తాజాగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ధనుష్, రష్మిక చిరునవ్వులు చిందిస్తున్న పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. వీరిద్దరూ మిడిల్ క్లాస్ యువకులుగా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి గెటప్ లో కనిపిస్తున్నారు. తను ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనేది ఆసక్తికరంగా ఉండనుందని మేకర్స్ చెప్పారు. ఇక నాగార్జున ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ధనుష్ సినీ ఇండస్ట్రీలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటుడు దేవా అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ పోయిరా మామ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మ్యూజిక్ చార్ట్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. పోయిరా మామ సాంగ్ తో ఈ సినిమా మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. క్యారెక్టర్ బెస్ట్ నెరేటివ్స్ తో అదరగొట్టే దర్శకుడు శేఖర్ కమల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు. ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది అని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.